ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలామందికి వాళ్ళ మనసు అనేది చాలా భారంగా ఉంటుంది. ఓకేనా, చాలా భారంగా ఉంటుంది. రాయి ఉంటుంది కదా, బండరాయి లాగా ఉంటుంది. అది ఎందుకు తెలుసా? వాక్యంలో ఉంది ఎందుకు అట్లా ఉంటుంది అనేది. ఓకేనా, పాపం పాపం అనేది మనసు లోపల అట్లనే పెట్టుకుంటే ఏమవుతుందంటే బండరాయి లాగా ఏమైపోతుంది, ఆయన హృదయం అనేది అట్లా బండరాయి లాగా అయిపోతుంది. ఆయన హృదయం ఏముండాలంటే బండరాయి లాగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, పాపంతో నిండిపోకూడదు. పాపంతో నిండిపోతే హృదయం అనేది ఏముంటుందంటే ఏది ఆలోచించినా కానీ, ఏది మనం ఆలోచించినా కానీ, ఏది చేసినా కానీ పాపం దాన్ని మనం ఏం చేస్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే యాక్ట్స్ చాప్టర్ 3:19, యాక్ట్స్ 3:19. So you must change your hearts and lives. Come back to God and He will forgive your sins. చూసారా, మళ్ళీ అవుతాం. So you must change your hearts and lives. Come back to God and He will forgive your sins. చూసారా, మీ యొక్క పాపంతో మీ యొక్క హృదయం అనేది నిండిపోతే ఆయన ఏమంటున్నాడంటే ఫస్ట్ నేను చేయి, నీ హృదయాన్ని చేంజ్ చేసుకో. ఓకేనా, నీ హృదయం పాపంతో ఉంటే దాన్ని చేంజ్ చేస్తేనే అవుతుంది. అది ఇట్లా మీ వల్లనే అవుతుంది, అది వేరే వల్ల కాదు. అది మీదే చేంజ్ అనేది కావాలి. ఓకేనా, చేంజ్ యువర్ హార్ట్స్ అని చెప్పన్నాడు. మీ హృదయాన్ని మీరేం చేయండి, చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. ఓకేనా, సాతాను ఏం చేస్తాడు? ఆయన దగ్గర రాకుండా పాపాన్ని అపవాదిని ఏం చేస్తాడు? గుర్తు చేస్తూనే ఉంటాడు ఆయన దగ్గర రాకుండా. కానీ మీరేం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలంటే నేను ఆయన దగ్గరికి వెళ్తాను. అదేం చేయాలంటే అపవాదిని నువ్వు అని చెప్పేసి వెంటనే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువా, నా హృదయంలో ఏముంది? పాపం నిండిపోయింది అన్నావు. నా హృదయంలో ఏమైంది? పాపం నిండిపోయింది. అయితే ఇప్పుడు నేను మీ కాడికి వచ్చాను, నా పాపాన్ని ఏం చేయండి, మీరు క్షమించండి ప్రభువా అని చెప్పి ఆయనతో మీరు అడిగింది అనుకోండి. ఆ మాట మిమ్మల్ని మీరు అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? వెంటనే హీ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. వెంటనే ఏం చేస్తాడు? అడిగిన వెంటనే మిమ్మల్ని క్షమిస్తాడు. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేయకుండా ఆపుతాడు. అపవాది ఏం చేస్తాడు? ప్రార్థన చేయకుండా ఆపుతాడు. కానీ మీరేం చేయాలంటే విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉండి ప్రార్థన అనేది వెంటనే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభా, నా హృదయం ఎన్నికైనా పాపం ఉన్నాయి, మీరేం చేయాలంటే మీరు తీసేయండి ప్రభా, అందుకే నేను మీ కాడికి వచ్చాను అని చెప్పి అడిగితే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? మీ లోపల ఉన్న హృదయాన్ని ఏం చేస్తాడు? పాపాన్ని తీసేస్తాడు, ఫర్గివ్ చేస్తాడు, క్షమిస్తాడు. ఓకేనా, అది మీరు ఎట్లా అడగాలంటే హృదయపూర్వకంగా అడగాలి. ఏదో అడిగినాము అని చెప్పి అడగద్దు. హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేయాలి.